హార్డ్ వర్క్ చేయొచ్చు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం అనంతపురం జిల్లాలోనే పుట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది నేను చెప్పబడా మన ఊరిని నేను పొగడానండి కాన్సెప్ట్. ఇంతకుముందు తెలుగు వాళ్ళంటే తెలిసేది కాదు. ఏం చెప్పేవాళ్ళంటే మద్రాసీలు అనేవాళ్ళు మమ్మల్ని. మద్రాసీ తెలుగు వాళ్ళు తెలిసినా కూడా అనంతపురం తెలిసేది కాదండి. తెలుగు భాష తెలిసేది కాదు. కొంతమంది వచ్చిన తర్వాత థ్యాంక్ యూ. గుర్తింపు లేదు. మద్రాసీలు అనేవాళ్ళు తెలుగు అంటే తెలిసేది కాదు ప్రపంచానికి. కొంతమంది వ్యక్తులు ప్రముఖులు వచ్చిన తర్వాత పేర్లొద్దు, తెలుగు వాళ్ళంటే కాస్త గుర్తింపు వచ్చింది. కానీ సోషల్ మీడియా వారు వచ్చిన తర్వాత ఇదిరా మా బ్రాండ్ అని అనంతపురం గురించి ప్రపంచానికి చెప్పింది మాత్రం సోషల్ మీడియా వాళ్ళే. నేను అడగను, మంచి పన్నప్పుడు చప్పట్లు కొట్టారు. నాకు అసలే మొహమాటం ఎక్కువ, నేను అడగలేను. కాకపోతే కొట్టకపోతే మాత్రం కంటిన్యూ చేయను. థ్యాంక్ యూ సో మచ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ, హలో ಅವ್ರು తింటాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ, హలో 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 చాలా రోజులైంది, చాలా గ్యాప్ వచ్చింది. హలో పోయింది వచ్చింది వచ్చింది పోయింది. వినిపిస్తుందా ఇలా మాట్లాడితే? లైట్గా హలో. కంటిన్యూ ప్రోగ్రామ్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇక్కడే బాగా కనిపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్షీట్ పెట్టుకుని ముక్కుతూ మూడు రోజులు పడుకోవాలి. అందుకే మైక్ లేకుండా నేను మాట్లాడిన పవర్ ఉంటుంది కానీ మాటల్లో మైక్ లేకుండా మాట్లాడేంత పవర్ అయితే లేదు నా దగ్గర. థ్యాంక్ యూ. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్, రిలీజియన్, ఫ్యాషన్, ఫ్యాక్షన్, పవర్, ప్రెస్టీజ్, స్టేటస్, జెండర్, ఐడెంటిటీ గుర్తింపు రావాలనుకుంటే ఇంతకుముందు కొడుకుల తండ్రులు మన వల్లనే వారసులుగా చూసేవాళ్ళం మనం సోషల్ మీడియాలో. కానీ సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు అట్టేం లేదు. ఎవరింటికి వాడు హీరో. ఎవరి హిడెన్ టాలెంట్ ఉంటే రైట్. అనంతపురం అంటే నిజంగా నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. కానీ గతంలో కొన్ని ప్రాంతాలకు నేను వెళ్తే నేను తిరగని ఊరు లేదండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కవర్ చేశాను. ఎక్కడెక్కడ తిరుగుతుంటారు సార్ అంటే ఊరి పేరు చెప్పినా సరే సరే 2 రాష్ట్రాల్లో కవర్ చేస్తుంటాను. కోస్తాకి వెళ్ళినప్పుడు ఒక మాట అడిగారండి, ఎక్కడి వారండి మీరంటే సొంత ఊరు అనంతపురం అండి అని చెప్పాము. వాళ్ళు షాక్ అయ్యారు. కోస్తారు, అయ్యి బాబా అనంతపురం అండి నడుచుకుంటే పొడి చేస్తాడు కదండి, చాలా కష్టపడగా మీ ఊర్లో బతకడం అన్నారు. కష్టమేం కాదండి. అనంతపురం 2 రాష్ట్రాలలో అనంతపురం అంత ప్రశాంతమైన జిల్లా వేరే ఎక్కడ లేదండి. కాకపోతే గమనిక నోట్ కండిషన్ సప్లై నువ్వు పోతున్నంత మాత్రమే బాబు అప్పుడెప్పుడో హలో డోర్స్ ఓపెన్ చేయాలి. రీసౌండ్ ఇది సమస్య కాదు, గ్యాప్ వస్తుంది. రీసౌండ్ దేవుడు ఎరుగు రైట్. ఈ టెక్నాలజీ డోర్ తెరచడం నాకు చాలా కష్టంగా ఉంది. రైట్. మైకులు నాకు కొత్త కాదు, మీకు కొత్త అయినచ్చు. కానీ ఎన్ని మైకులు 15,000 ప్రోగ్రామ్స్ నేను చేసిందని 50 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. 2 తెలుగు రాష్ట్రాలు స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్, ఖైదీలకు, పోలీసులకు రకరకాల సెగ్మెంట్. రైట్. మధ్యలో టీచర్ కుదరలేదు. ఇది అలా అడిగారు కొత్త ఏంటంటే అనంతపురం సంపాదనగా నడుచుకుంటే వెళ్తుంటే ఒప్పుకోలేదు. అనంతపురం అంత పీస్ఫుల్ ఏరియా ప్రపంచంలో కొట్టలేదని చెప్పాడు. కాకపోతే ఒక మాటకు నేను అంగీకరించక తప్పలేదు. ఎవరైతే అనంతపురంలో నెత్తులు ఎక్కువగా పాలిస్తారంటే అవునని చెప్పక తప్పలేదు. ఎందుకంటే ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్తాన్ని దానం చేసి రక్తం పాలించి కాపాడే జిల్లాలో అనంతపురం జిల్లా నంబర్ 1 జిల్లా. మనమే కరువు జిల్లా అన్నాం. మనకే డబ్బులు లేవు, మనకే తిండి లేదు. కర్నూలుకు వరద వస్తే అసలు మానవత్వం మనకు ఉప్పొంగిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళాయో బట్టలు, ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు. సమైక్యాంధ్ర సమరంలో
అనంతపురం చేసినంత కృషి ఇంకోటి చేయలేదండి. ఉద్యమాలకైనా రెడీ, శాంతానికైనా రెడీ, క్రియేటివిటీకైనా రెడీ, సోషల్ మీడియాలో ఎక్కడానికైనా. తగ్గేది కావాలంటే కొంచెం భయం అవుతుంది. తగ్గేది డైరెక్ట్ ఎక్కువ చూశారు, మరి గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తున్నాము. వెరీ గుడ్, రైట్. ఇది నేను అనుకోవడం ఏంటంటే, ఇంతకు ముందు గెలవాలంటే చదువు గ్యారెంటీగా ఉండాలనుకునేవారు. కానీ ప్రతిభకు కొన్ని ఏళ్ళు పని చేస్తే వచ్చేది. అసలు నేను దేనికి పనికి వస్తానని తెలుసుకోవడం ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద చదువు. మీ డాక్టర్లు, ఇంజనీర్లు ఇదంతా సెపరేట్ అండి. అసలు నేను దేనికి పనికి వస్తాను. మీకు ఒక మాట చెప్తాను, ప్రపంచాన్ని ఎవరన్నా గవర్నమెంట్ అంటే బాధపడకండి. ప్రపంచాన్ని ఏలింది కానీ, ప్రపంచాన్ని శాసించింది కానీ ఏ గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగస్తులు లేరండి. ఏ సపోర్ట్ లేకుండా సొంత కాళ్ళ మీద నిలబడ్డ వాళ్ళు మాత్రమే ప్రపంచాన్ని మార్చిన వాళ్ళలో సోషల్ మీడియా వాళ్ళ ముందు వరుసలో ఉన్నారు. నేను చెప్పింది నా సొంత పైత్యం కాదండి. స్వామి వివేకానంద గారు చెప్పింది కాస్త మసాలా వేసి చెప్పాను నేను. ఇదే జరుగుతుంది. ఎక్కడైనా కూడా ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళ నా అభిప్రాయము, అనంతపూర్ వాళ్ళు చాలా సబ్జెక్ట్ ఉండేవాళ్ళు, టాలెంట్ ఉండేవాళ్ళు, ముండి వాళ్ళు, శ్రమజీవులు, బ్రహ్మాండంగా చదువుతారు. కాకపోతే మనకు ఒక ఇగ్నిషన్ కావాలి, ఒక స్పార్క్ రావాలి. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో ఇది లాస్ట్ పాయింట్ అండి. అసలు నేను పనికి వస్తాను బాబు, చాలా అన్యాయం ఉందమ్మా. హలో, ఎవరైనా జీవితంలో ముందుకు రమ్మని చెప్తారు. రమేష్ గారు నన్ను వెనక్కి వెళ్ళమంటారు. పాత కక్షలు చెప్తారు.